అందరికీ నమస్సుమాంజలి. సెప్టెంబర్ మాస ఫలితాలు. ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది? అంటే ఫలితాలు ఎలాగుంటాయి? ఫలితాలు మంచిగా ఉంటాయా? లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా? అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను. మనకి ఆహ్, సె ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 21 వరకు భాద్రపద మాసం మొదలైంది. భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి. అది ఆగస్టు నెలలోనే జరిగిపోయింది. ఆగస్టు 27 వినాయక చవితి. ఆగస్టు 27 నుంచి హ్మ్. గణేష్ నవరాత్రులు మొదలైనాయి. అది ఎప్పటి వరకునంటే 6 తారీఖు సెప్టెంబర్ 6 తారీఖు వరకు గణేష నవరాత్రులు జరుగుతుంటాయి. ఆరో ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి. ఆ రోజు గణేష్‌ని నిమజ్జనం చేస్తాము. అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ 5 తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం, టీచర్స్ డే. ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి. 6 తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణపతి నిమజ్జనం. 7 తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది మన ఇండియా కూడా ఉంటుంది. ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం. రాత్రి 9:56 మొదలవుతుంది. తెల్లవారుజామున 1:26కి రిలీజ్ అవుతుంది. అంటే అంతసేపు ఇంచుమించుగా 3 గంటల 30 నిమిషాల సేపు ఈ గ్రహణం ఉంటుంది. ఇది శతభిష నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక పూర్వభాద్ర వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు. అంటే కుంభరాశి వారు, మీనరాశి వారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది. గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది. ఇక సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 తారీఖు వరకు దేవీ నవరాత్రులు. ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ అందరికీ తెలుసు. ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి. ఒక 2 రోజులు మాత్రమే అక్టోబర్లోకి వెళ్తున్నాయి. 22 నుంచి మనకి బాలా త్రిపుర సుందరి గాను అమ్మవారి 9 రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం. బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, మహిషాసురమర్దిని, మళ్ళా రాజరాజేశ్వరి. ఇలాగ 9 అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము. అయితే 9వ తారీఖు సరస్వతీదేవి అవతారం. ఆ రోజు సప్తమి అయింది, మూలా నక్షత్రం అయింది కనుక సరస్వతీదేవి అవతారం అమ్మవారికి ఉంటుంది. అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతీదేవిని పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి. ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము. ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగ. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. వృషభ రాశిని లగ్నంగా చేసుకుంటే ద్వితీయంలో అంటే మిథునంలో గురువు ఉన్నారు, కర్కాటకంలో శుక్రుడు ఉన్నారు, సింహంలో బుధుడు, రవి, కేతువు ఉన్నారు, కన్యలో కుజుడు ఉన్నారు, రాహువేమో కుంభంలో ఉన్నారు, శని ఏమో వక్రించి మీనంలో ఉన్నారు. వీరికి వృషభ రాశి వారికి ద్వితీయంలో గురువు ఉన్నారు కనుక గురువు మంచి ద్వితీయం అంటే మాట, ఆరోగ్యం, ఆహారం, ధనం ఇవన్నీ ద్వితీయాన్ని సూచిస్తాయన్నమాట. గురువు ద్వితీయంలో ఉన్నారు కనుక వీరు మంచిగా మాట్లాడడం, జనాలతో మంచిగా మాట్లాడడము, వారి మీద ఇది చూపించకుండా ఉండడం వల్ల మంచి ఫలితాలను గురువు ఇస్తారు. ఇక వీళ్ళకి వృత్తి, వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏ వృత్తి వారైనా, ఏ వ్యాపారం చేసే వాళ్ళైనా ఈ మాసం వీళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళకి ఎంత అయితే ఆశిస్తున్నారో, వాళ్ళు ఎంత ఆదాయం రావాలని అనుకుంటున్నారో అంత ఆదాయాన్ని వీళ్ళు పొందగలుగుతారనమాట. అంటే ఆర్థికంగా వీళ్ళకి చాలా బలంగా ఉంటుంది ఈ మాసంలో అని చెప్పవచ్చు. ఇంట్లోనూ మీరు కొన్ని మార్పులు చేసుకుంటారు. అంటే ఉన్న ఇంట్లోనే కొంచెం కరెక్షన్స్ లాంటివి, అంటే మంచిగా ఏమైనా మార్పులు చేసుకోవాలి అని అంటే పాత ఎప్పటి నుంచో అనుకుంటున్న మార్పులన్నీ ఈ నెలలో మీరు చేయగలుగుతారనమాట. ఇంకా ఆత్మీయుల నుంచి, మీకు ఇష్టమైన వాళ్ళ నుంచి మంచి తీపి కబురు ఒకటి మీకు వినే అవకాశం ఈ మాసంలో ఉంది.
ఇంకా స్వగృహం కొనుక్కోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసం బాగుంది. ఆ ప్రయత్నాలు మీరు ఈ మాసంలో మొదలు పెట్టవచ్చు. అయితే ఇంత చేయడం వల్ల శ్రమ, అలసట ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ శ్రమ, అలసట నుంచి తప్పించుకోవడానికి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బలహీనంగా కూడా ఉండే అవకాశం ఉంది. అందువల్ల వీక్‌నెస్ రాకుండా తగిన మందులు లేకపోతే ఆహారాలు అవన్నీ తీసుకోవడం చాలా అవసరం. ఈ ధనం బాగుంటుంది. విద్యార్థులకు కూడా ఈ మాసం చాలా బాగుంటుంది. వాళ్ళు అనుకున్నవి సాధిస్తారు. చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. చదవగలుగుతారు. క్లాస్‌లో కూడా మంచిగా ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్‌లో సాధించడానికి అవకాశం ఉంది. కుటుంబం విషయంలో చూస్తే కొంచెం బాగానే ఉంది. కానీ ఎందుకైనా సలహాలు పరస్పరం సలహాలు సంప్రదింపులు చేసుకొని కుటుంబంలో ఏ విషయమైనా గొడవలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కొత్త ప్రాజెక్టులు ఏమైనా మొదలు పెట్టాలి అని అనుకుంటే ఈ మాసంలో ఆ కొత్త ప్రాజెక్టులు పెట్టడానికి మంచిగా ఉంది. అందువల్ల ఆ కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టుకోవచ్చు. ఇంకా పిల్లలతో బాగా గడపండి. పిల్లలతో ఉంటే మనకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి కనుక మీ పిల్లల్ని దగ్గర పెట్టుకుని వారికి మంచి చెడు చెప్పడం, కనీసం వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడము ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా మంచిది. స్నేహితులకి మీరు మీ స్నేహితుల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. అలాగే చేస్తారు కూడా. మీ వల్ల వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అందువల్ల స్నేహితులకు మీ మీద మంచి ప్రేమ, అభిమానాలు ఉంటాయి. మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కృషి, పట్టుదల ఇవి చాలా అవసరం. ఈ రాశి వారికి ఈ మాసంలో ఈ మాసంలో అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. శుక్రుడు అధిపతి కనుక శుక్రుడు అమ్మవారిని సూచిస్తాడు కనుక అమ్మవారి పూజలు చేసుకుని అమ్మవారికి అలాగే గణపతి నవరాత్రులు అయిపోతుంటాయి. గణపతి పూజ చేయడం, అమ్మవారి పూజ చేయడం ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారం. అంతేకాకుండా ఈ మాసంలో మహాలయ పక్షాలు వస్తున్నాయి. అంటే పెద్దలకి పెట్టడం అంటారు కదా, అది మాలయ పక్షాలు 8వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. అమావాస్య వరకు ఉంటాయి. ఈ లోపల మీ తల్లిదండ్రులకి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఈ ఇంట్లో వీలైన వాళ్ళు ఆరాధన చేయడము, లేని వాళ్ళు దాన్ని బ్రాహ్మడికి బియ్యం అవి పప్పులు ఉప్పులు ఇచ్చేయడం మంచిది. అది ఈ మాసంలో తప్పకుండా ఈ కార్యక్రమం చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 21 వరకు భాద్రపద మాసం. సెప్టెంబర్ 22 నుంచి మనకి ఆశ్వేజ మాసం మొదలవుతుంది. ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి 15 రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది. అది ఇంచుమించు 11 రోజులు. 11వ రోజున తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము. ఇంకొక 4 రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమి వెళ్ళిన పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు, మహాలయ పక్షాలు అంటారు. అంటే ఈ 15 రోజుల్లో విశేషంగా పితృదేవతల్ని ఆరాధించాలి. మన సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమామలైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిథి రోజుని ఆరాధన అనేటువంటిది చేయాలి. అయితే ఈ ఆరాధన చేయలేని ఆ రోజు సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు, మన మిత్రులకైనా సరే, మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు 15 రోజుల్లోనే ఆరాధన చేసినట్లయితే ఆ శాపం నుండి తప్పుకుంటాం. మనం ఎప్పుడైతే పితృదేవతలకి ఆరాధన చేయలేదో అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని పట్టి పీడిస్తాయన్నమాట. అవి పిల్లలకు పెళ్లి కాకపోవడము, ఉద్యోగం రాకపోవడము, ఆరోగ్యం లేకపోవడము, ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తాయి. అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్క రోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి. ఆరాధన కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు, వైశ్యులు ఇలా చేస్తారు. ఇక మిగతా కులాల వాళ్ళైతే దీనికి బ్రాహ్మణులకి స్వయంపాకం ఇస్తారు. అదైనా సరే ఈ మాసంలో చెయ్యాలి. ఈ 15 రోజుల్లో తప్పకుండా చేయాలి. మన దేవుడి పూజనే మానొచ్చు కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు. వాళ్ళ వల్ల మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం నుంచి ఆ ఒక్క రోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం, మనం ఇచ్చే వస్త్రం కోసం. అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చేయాలి. దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు పొందుతారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారు పితృదేవతలు. అందువల్ల ఈ 15 రోజులు విశేషంగా చెయ్యండి.
వాళ్ళ ఆశీస్సులు పొందండి. ఇక సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు అమ్మవారి దేవి నవరాత్రులు. ఇవి ముఖ్యమైన నవరాత్రులు. ఇందులో అమ్మవారు 9 అవతారాలతో 9 రోజులు 9 అవతారాలతో భక్తుల్ని మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు. అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. ఇది చాలా మంచి అవకాశం. అమ్మవారి దయ ఉంటే ఇంక ఎవ్వరు ఏం చేయలేరు. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి. ముఖ్యంగా ఈ మాసం మనకు చాలా అదృష్టవంతమైన నెల అని చెప్పుకోవచ్చు. అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి. అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి. ఇది ఈ అన్ని రాశుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు. ఇంక ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది. రాత్రి 9:56 నుంచి రాత్రి 1:26 వరకు ఉంటుంది. అంటే ఇది మించుమించుగా 3:30 ఉంటుంది. అందుకని శతభిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రంలో ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ 2 నక్షత్రాల వాళ్ళు అంటే కుంభరాశి మీనరాశి వాళ్ళు చూడకూడదు. మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కుని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు. ఈ గ్రహణం రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అన్నమాట. ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేషాలు.